హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ రవిచంద్ర. షేర్ ఇట్ అనే అప్లికేషన్ ద్వారా డెస్క్టాప్ నుంచి ల్యాప్టాప్కి, ల్యాప్టాప్ నుంచి ట్యాబ్లెట్కి, ట్యాబ్లెట్ నుంచి మొబైల్కి, ఇలా ఏపీ డివైస్ నుంచి వేరొక డివైస్కి మనం ఈజీగా ఫైల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇంటర్నెట్ అవసరం లేకుండా, పెన్ డ్రైవ్, యూఎస్బీ పోర్ట్ అవసరం లేకుండా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ షేర్ ఇట్ అనే అప్లికేషన్ బాగా ఉపయోగపడుతుంది. దీని ఫస్ట్ బ్రౌజర్లో షేర్ ఇట్ అని సెర్చ్ చేయండి. లినోవా ప్రొవైడ్ చేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ నుంచి మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లినోవా కంపెనీ ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నటువంటి షేర్ ఇట్ అనే అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్ విండోస్, ఆండ్రాయిడ్ మొబైల్ డెస్క్టాప్, విండోస్ మొబైల్స్, ఐఫోన్, ఐప్యాడ్ అన్నింటిలో కూడా పనిచేస్తుంది. ఇది యూజ్ చేయాలనుకుంటే కంపల్సరీగా మీ యొక్క పీసీ, ల్యాప్టాప్, ట్యాబ్లెట్ ఏదైనా వైఫై కనెక్షన్ అనేది అవసరం. అంటే వైఫై అనేది ఆ డివైస్కి ఉండాలి. అంటే సాధారణంగా డెస్క్టాప్కి వైఫై అనేది ఉండదు. లేకపోతే వైఫై డివైస్ ఏదైనా మీకు కనెక్ట్ చేసుకుని ఉంచుకుంటే, వైఫై డివైస్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్ అంటే మోడెం కాదు, వైఫై డివైస్ సపరేట్గా ఉంటాయి. వైఫై డివైస్ ఉంటే దీని నుంచి మరి ఈజీగా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి ఇంటర్నెట్ అందుబాటులో అవసరం లేకుండా దీన్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బాగుపడుతుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా లభ్యమవుతున్నాయి. దీన్ని చదవండి కంప్లీట్గా. డెస్క్టాప్ మీద నేను దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను. నేను డెస్క్టాప్ వర్షన్ కోసం ఇక్కడ డౌన్లోడ్ చేయడం జరిగింది విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి. ఇది 9 MB ఉంటుంది. ఈ 9 MB ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ అయితే షార్ట్కట్ వస్తుంది. షార్ట్కట్ డబుల్ చేస్తే అప్లికేషన్ రన్ అవుతుంది. ఈ రన్ అయ్యేటువంటి అప్లికేషన్లో ఇక్కడ చూడండి, స్టార్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది. స్టార్ట్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది కొన్ని సెకండ్స్లో. ఓపెన్ అయిన అప్లికేషన్లో ఇక్కడ సెండ్, రిసీవ్ రెండు ఆప్షన్స్ కనబడుతుంది. ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఫైల్ సెండ్ చేయాలనుకుంటే సెండ్ ప్రెస్ చేస్తాను. రిసీవ్ అంటే వేరే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఫ్రెండ్ ఎవరైనా నాకు ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తారంటే రిసీవ్ చేసుకోవాలి. సెండ్ ప్రెస్ చేస్తున్నాను. బ్రౌజ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయండి. దానికి సంబంధించిన డివైస్ అన్ని కూడా అది సెట్ చేసి చూపిస్తుంది. మనం ఎవరు సెండ్ చేయాలనుకున్నామో వాళ్ళకి ఆ ఫైల్ అనేది సెండ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఆ అప్లికేషన్ అనేది వాళ్ళ కంప్యూటర్లో లేదా వాళ్ళ డివైస్లో అది రన్ అవుతూ ఉంటేనే ఈ ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ద్వారా షేర్ చేయండి. మా ప్రశ్న కూడా youtube.com/theopenShadowing ఛానల్ వీక్షించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.